అడిషన్ ఆఫ్ వెక్టర్స్ కంప్లీట్ అయింది. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ ఇది 13 మార్క్స్ వెయిటేజ్. వెరీ షార్ట్ నుంచి ఒకటి, షార్ట్ ఆన్సర్స్ నుంచి ఒకటి, లాంగ్ ఆన్సర్స్ నుంచి ఒకటి. 2 + 4 + 7. సినాప్సిస్ ఇక్కడ మనకి డాట్ ప్రోడక్ట్, క్రాస్ ప్రోడక్ట్. ది డాట్ ఆర్ స్కేలార్ ప్రోడక్ట్. డాట్ ప్రోడక్ట్ ఎప్పుడు కూడా స్కేలార్, వెక్టర్ కాదు. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ది డాట్ ఆర్ స్కేలార్ ప్రోడక్ట్ ఆఫ్ 2 వెక్టర్స్ విచ్ ఆర్ నాన్ జీరో డినోటెడ్ బై ఏ బార్ డాట్ బీ బార్ అండ్ డిఫైన్. ఎలా డిఫైన్ చేస్తామంటే ఏ బార్ డాట్ బీ బార్ని మాడ్ ఏ బార్ ఇంటూ మాడ్ బీ బార్ ఇంటూ కాస్ థీటా. ఇక్కడ చూడండి అంతా కూడా మాడ్ ఏ బార్ అంటే అది లెంగ్త్, అలాగే మాడ్ బీ బార్ కూడా లెంగ్త్, కాస్ థీటా అంటే యాంగిల్. సో కాబట్టి స్కేలార్ ప్రోడక్ట్, స్కేలార్ అన్నమాట. where theta is the angle between a bar and b bar which is geometrically equal. Next అలాగే డాట్ ప్రోడక్ట్ ఈజ్ ఏ స్కేలార్. అదే ఇక ఇప్పుడు చెప్పుకున్నాం కదా, డాట్ ప్రోడక్ట్ ఈజ్ ఏ స్కేలార్. ఇఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ వీ డిఫైన్ ఏ బార్ డాట్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎనీ వన్ ఆఫ్ దిస్ 2. ఈ రెండిట్లో ఏ ఒకటి 0 అయినా కానీ ఏ బార్ డాట్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు 0, అంతే కదా. సో వీ రైట్ ఏ బార్ డాట్ బీ బార్, ఏ బార్ కమా బీ బార్ ఈజ్ ఈక్వల్ టు థీటా, దెన్ ఏ బార్ డాట్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఏ బార్ ఇంటూ మాడ్ బీ బార్ కాస్ థీటా. ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, బీ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఏ బార్ డాట్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు 0, విచ్ implies that ఏ బార్ అండ్ బీ బార్ ఆర్ పర్పెండిక్యులర్. ఏ బార్ డాట్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే దాని అర్థం ఏమిటి? ఇక్కడ చూడండి కాస్ థీటా ఏ బార్ డాట్ బీ బార్ ఇది మొత్తం 0 అయిపోయింది అంటే థీటా ఎంత అనమాట? థీటా వాల్యూ ఖచ్చితంగా 90 డిగ్రీస్. అంటే ఏ అండ్ బీ ఆర్ పర్పెండిక్యులర్ అని క్లియర్గా అర్థం, అంతే కదా. కాస్ 90 కదా 0. సో కాబట్టి ఏ కాస్ 90 0, ఏ బార్ ఈజ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటున్నారు, బీ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటున్నారు. బట్ ఏ బార్ డాట్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నారు అంటే దాని అర్థం ఏమిటనమాట? థీటా అంటే దే ఆర్ పర్పెండిక్యులర్. అంటే కాస్ థీటా యాంగిల్ 90 డిగ్రీస్ అయితేనే కాస్ 90 ఈజ్ 0. కాబట్టి జాగ్రత్తగా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ప్రొజెక్షన్ ఆఫ్ బీ బార్ ఆన్ ఏ బార్. ప్రొజెక్షన్ ఫైండ్, వీటికి డయాగ్రామ్స్ ఫిక్స్ చేసి పెడతాను. ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు బీ బార్ ఆన్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఏ బార్ డాట్ బీ బార్ బై మాడ్ ఏ బార్. ఆర్థోగనల్ ప్రొజెక్షన్ ఆఫ్ బీ బార్ ఆన్ ఏ బార్, ఏ బార్ డాట్ బీ బార్ ఇంటూ ఏ బార్ బై మాడ్ ఏ బార్ స్క్వేర్. ఏ బార్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, డినామినేటర్లో ఉంది కదా. ఆర్ ఏ బార్ డాట్ బీ బార్ బై మాడ్ ఏ బార్ స్క్వేర్ ఇంటూ ఏ బార్ అండ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ మాడ్ ఏ బార్ డాట్ బీ బార్ బై మాడ్ ఏ బార్. ఈ రకంగా చెప్పచ్చు. నెక్స్ట్ కాంపోనెంట్ వెక్టర్ ఆఫ్ బీ బార్ అలాంగ్ ఏ బార్ ఆర్ ప్యారలల్ టు ఏ బార్ ఈజ్ ఏ బార్ డాట్ బీ బార్ బై మాడ్ ఏ బార్ స్క్వేర్ ఇంటూ ఏ బార్. ఇది కూడా సేమ్ ఇలాగే. ఇక్కడ జాగ్రత్తగా ఇవి చూసుకుంటున్నాయి. బీ బార్ ఆన్ ఏ బార్, అలాగే ఏ బార్ ఆన్ బీ బార్, ప్యారలల్ టు వెక్టర్, అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకున్నాం. కాంపోనెంట్ వెక్టర్ ఆఫ్ బీ బార్ అలాంగ్ ఏ బార్ ఆర్ ప్యారలల్ టు ఏ బార్ ఈజ్ ఏ బార్ డాట్ బీ బార్ బై మాడ్ బీ బార్ స్క్వేర్ ఇంటూ బీ బార్. నెక్స్ట్ అండ్ కాంపోనెంట్ వెక్టర్ ఆఫ్ ఏ బార్ పర్పెండిక్యులర్ టు బీ బార్ ఈజ్, మీది ప్యారలల్ టు ఏ బార్, ఇక్కడ పర్పెండిక్యులర్ టు బీ బార్ is a bar minus a bar dot b bar into b bar by mod b bars. ఇవన్నీ కూడా ఎలా వస్తాయి ఫిక్స్ చేసి పెడతాం. నెక్స్ట్ ఐ బార్ జే బార్ కే బార్ ఆర్ ఆర్థోగనల్ యూనిట్ వెక్టర్స్, దెన్ బట్ డాట్ ప్రోడక్ట్ ఐ బార్ డాట్ జే బార్ ఈజ్ ఈక్వల్ టు జే బార్ డాట్ కే బార్ ఈజ్ ఈక్వల్ టు కే బార్ డాట్ ఐ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఐ బార్ డాట్ ఐ బార్ ఈజ్ ఈక్వల్ టు జే బార్ డాట్ జే బార్ ఈజ్ ఈక్వల్ టు కే బార్ డాట్ కే బార్ ఈజ్ ఈక్వల్ టు 1. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వేరే వేరేవి అయితే అంటే ఐజే కానీ జేకే కానీ కేఐ కానీ అయితే 0 అవుతుంది. అలాగే ఐ డాట్ ఐ సేమ్ అయితే ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఆర్థోగనల్ యూనిట్ వెక్టర్స్, ఈ ఐజేకే అన్నవి ఆర్థోగనల్ యూనిట్ వెక్టర్స్ అయితే. ఇఫ్ ఏ బార్ బీ బార్ సి బార్ ఆర్ ఎనీ 3 వెక్టర్స్ దెన్ ఏ బార్ ప్లస్ బీ బార్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సేమ్, అంటే మనకి ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ ఫార్మ్లోనే వస్తుంది లెంగ్త్స్ కాబట్టి మాడ్ ఏ బార్స్ ఆ రకంగా చేస్తాం. మాడ్ ఏ బార్ స్క్వేర్ ప్లస్ మాడ్ బీ బార్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ బార్ డాట్ బీ బార్. నెక్స్ట్
అలాగే ఏ బార్ మైనస్ బీ బార్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ స్క్వేర్ mod a bar square plus mod b bar square minus 2 into a bar dot b bar. Third one, a bar plus b bar whole square plus a bar minus b bar whole square is equal to 2 into mod a bar square plus mod b bar square. Next, if a bar is equal to a1 I bar plus a2 j bar plus a3 k bar and b bar is equal to b1 I bar plus b2 j bar plus b3 k bar, then a bar dot b bar is equal to అంటే డాట్ ప్రోడక్ట్, ఈ రెండింటి తాలూకా డాట్ ప్రోడక్ట్ అన్నీ చెప్పుకున్నాం కదా. ఐ డాట్ ఐ ఏమిటవుతుంది, ఐ డాట్ జే ఏమిటవుతుంది, అవన్నీ కూడా చెప్పుకున్నాం కదా. అవి అప్లై చేస్తాం మనం, రెండు కూడా మల్టిప్లై చేస్తే ఈ ఫైనల్గా ఇది వస్తాయి. a1b1 ప్లస్ a2b2 ప్లస్ a3b. ఏ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీ బార్ విచ్ ఇంప్లాయిస్ అండ్ ఇంప్లాయిస్ a1b1 ప్లస్ a2b2 ప్లస్ a3b3 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రకంగా వస్తుంది. నెక్స్ట్, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బీ బార్ బై మాడ్ ఏ బార్ ఇంటూ మాడ్ బీ బార్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బీ బార్ ఫైండ్ చేసాం, ఇక్కడ ఫైండ్ చేసాం కదా. a1b1 ప్లస్ a2b2 ప్లస్ a3b3 బై మాడ్ ఏ బార్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఏ బార్ తెలుసు కాబట్టి మాడ్ ఏ బార్ అంటే ఐ బార్ కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ అలాగన్నమాట, అంటే సిగ్మా a1 స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్, అలాగే సెకండ్ పార్ట్ ఇందులో సిగ్మా b1 అంతే కదా, b1 b2 b3 అలా కదా వస్తాయి అదే. నెక్స్ట్, ఏ బార్ ఈజ్ ప్యారలల్ టు బీ బార్ విచ్ ఇంప్లాయిస్ అండ్ ఇంప్లాయిస్ దాట్ ఏ బార్ బీ బార్ ప్యారల్గా ఉంటే కండిషన్ a1 బై b1 చెప్పుకున్నాం కదా ఇది ఆల్రెడీ, ఈజ్ ఈక్వల్ టు a2 బై b2 ఈజ్ ఈక్వల్ టు a3 బై b3. నెక్స్ట్, ఏ బార్ డాట్ ఏ బార్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 మాడ్ ఏ బార్ డాట్ బీ బార్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ ఏ బార్ ఇంటూ మాడ్ బీ బార్. మాడ్ ఏ బార్ ప్లస్ బీ బార్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ ఏ బార్ ప్లస్ మాడ్ బీ బార్. మాడ్ ఏ బార్ మైనస్ బీ బార్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ ఏ బార్ ప్లస్ మాడ్ బీ బార్. నెక్స్ట్, మాడ్ ఏ బార్ ఇప్పుడు క్రాస్ ప్రోడక్ట్ mod a bar a bar cross b bar is equal to mod a bar into mod b bar into sin theta. ఇక్కడ డాట్ ప్రోడక్ట్ ఏమవుతుంది, ఏ బార్ డాట్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఏ బార్ ఇంటూ మాడ్ బీ బార్ ఇంటూ కాస్ థీటా. ఇక్కడ క్రాస్ ప్రోడక్ట్కి వచ్చేసరికి ఏ బార్ క్రాస్ బీ బార్ ఈజ్ మాడ్ ఏ బార్ ఇంటూ మాడ్ బీ బార్ ఇంటూ సైన్ థీటా. సైన్ థీటా అండ్ ఈజ్ ద వెక్టర్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ ఏ బార్ అండ్ బీ బార్ అండ్ n ఈజ్ a యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ కంటైనింగ్ ఏ బార్ అండ్ బీ బార్. సైన్ థీటా ఏమవుతుంది, ఏ బార్ క్రాస్ బీ బార్ బై మాడ్ ఏ బార్ ఇంటూ మాడ్ బీ బార్, వేర్ n ఈజ్ ఏ బార్ క్రాస్ బీ బార్ బై మాడ్ ఏ బార్ క్రాస్ బీ బార్. ఆల్సో ఏ బార్ క్రాస్ బీ బార్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీ బార్ క్రాస్ ఏ బార్. ఏ బార్ క్రాస్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ బీ బార్ క్రాస్ ఏ బార్. ఏ బార్ క్రాస్ బీ బార్ని ఎలా రాయొచ్చు, మైనస్ ఆఫ్ బీ బార్ క్రాస్ ఏ బార్ అని రాయొచ్చు. నెక్స్ట్, ఇప్పుడు రిజల్ట్స్ ఏ బార్ క్రాస్ ఏ బార్ అంటే సేమ్ వెక్టర్ క్రాస్ ప్రోడక్ట్ అయితే 0. ఏ బార్ క్రాస్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు 0. ఏ బార్ బీ బార్ ప్యారలల్ అయితే విచ్ ఇంప్లైజ్ దట్ ఏ బార్ క్రాస్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు 0. ఐ బార్ క్రాస్ ఐ బార్ ఈజ్ ఈక్వల్ టు జే బార్ క్రాస్ జే బార్ ఈజ్ ఈక్వల్ టు కే బార్ క్రాస్ కే బార్ ఈజ్ ఈక్వల్ టు 0. ఐ బార్ క్రాస్ జే బార్ ఈజ్ కే బార్, డిఫరెంట్ వెక్టర్స్ అయితే థర్డ్ వెక్టర్ వస్తుంది. 3 వెక్టర్స్ తీసుకున్నాము, అందులో 2 వెక్టర్స్ అలాగే క్రాస్ ప్రోడక్ట్ ఈజ్ థర్డ్ వెక్టర్. ఐ బార్ క్రాస్ జే బార్ ఈజ్ ఈక్వల్ టు కే బార్, జే బార్ క్రాస్ కే బార్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్, కే బార్ క్రాస్ ఐ బార్ ఈజ్ ఈక్వల్ టు జే బార్. అదే సేమ్ వెక్టర్స్ అలాగే క్రాస్ ప్రోడక్ట్ అయితే 0. ఈ రకంగా వస్తుంది. ఈ రిజల్ట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టాలి. నెక్స్ట్, ఇఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు a1 ఐ బార్ ప్లస్ a2 జే బార్ ప్లస్ a3 కే బార్, బీ బార్ ఈజ్ ఈక్వల్ టు b1 ఐ బార్ ప్లస్ b2 జే బార్ ప్లస్ b3 కే బార్, విచ్ ఇంప్లాయిస్ దట్ ఏ బార్ క్రాస్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఏమవుతుందంటే ఈ రెండింటి తలక మీదనేమో ఐ బార్ జే బార్ కే బార్, సెకండ్ ఏమో ఈ ఫస్ట్ వెక్టర్ a1 కోఎఫిషియంట్స్ కలెక్ట్ చేస్తాం. ఐజేకే మీదన కదా, వేటివో అవి తీసుకున్నాము, అది మీదన వేయాలి. a1 a2 a3 నెక్స్ట్ b1 b2 b3 దీని తలక డిటర్మినెంట్ దట్ ఈస్ ఏ బార్ క్రాస్ బీ బార్. ఆ రెండు వెక్టర్స్ తలక క్రాస్ ప్రోడక్ట్. వెక్టర్ ఏరియా ఆఫ్ parallelogram with adjacent sides a bar comma b bar is equal to mod a bar cross b bar. Vector area of parallelogram with diagonals d1 comma d2 d1 bar comma d2 bar is equal to half d1 cross d2 bar. ఇక్కడ a bar cross b bar sides కి, ఇక్కడ half d1 cross d1 bar cross d2 bar. Area of the quadrilateral with diagonals ac bar comma bd bar is equal to half mod
ఏసీ బార్ క్రాస్ బీడీ బార్. ఈ రకంగా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాడ్ ఏబీ బార్ క్రాస్ ఏసీ బార్. ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వీటి మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ రకంగా నెక్స్ట్ పార్ట్లో సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ.